రాయలసీమ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిపాయి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణ్ ధృవీకరణ పత్రాన్ని సుబ్రహ్మణ్యం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుబ్రహ్మణ్యం, జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లు కేటాయించి బీసీల పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ఇక నెహ్రూ పరిపాలన నుండి దామాషా పద్ధతిలో బీసీలకు 50% కేటాయించాలని పోరాటం చేస్తుంటే జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 61% కేటాయించడం హర్షణీయమన్నారు. ఇవాళ కలయ నిజం అనేది మాకు ఇంకా డౌట్ గా ఉంది సార్. ఈరోజు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు కానీ జీవితంలో అనుకోనిది ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపెట్టారు. అంటే బీసీల మీద, బడుగు బలహీన వర్గాల మీద, మైనారిటీల మీద మా ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉంది, ఎంత అభిమానం ఉంది, అది చేసి చూపెట్టారు. ఈరోజు విప్లవాన్ని తెచ్చారు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, మైనారిటీలు. ఈరోజు జగనన్న గారు అంటే ఇందులో ముఖ్యంగా మాకు ప్రత్యేక ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారు, అలాగే మా సజ్జల రామకృష్ణారెడ్డి అన్న గారు, అడ్వైజర్ పెద్దలు గౌరవనీయులు రామచంద్రరెడ్డి అన్న గారు, మిథున్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, బిఎం మల్సురెడ్డి ఎమ్మెల్యే గారు, అలాగే కరుణాకర్ రెడ్డి గారు, మినిస్టర్ రోజా మేడం గారు, అలాగే మా ద్వారకనాథ్ రెడ్డి గారు, ఆదిమూలం గారు, ప్రతి ఒక్కరు, మదనపల్లి ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరికి పేరు పేరు మా ఎమ్మెల్యేలకి, మంత్రులు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక చరిత్ర, మర్చిపోలేని రోజు ఇవాళ.